చార్మినార్ వైపు అర్ధరాత్రి తర్వాత పెరిగింది తాకిడి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు ప్రాంతాలన్నీ కూడా ఇంకా కిటకిటలాడుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ప్రస్తుతం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి అరుణ్, ఓవర్ టు యు. ప్రస్తుతమైతే నిమజ్జన ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే నిన్న రాత్రి 11 గంటల తర్వాత మాత్రం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వినాయక విగ్రహాలు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నాయి. అయితే నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా రావడంతో మాత్రం నిమజ్జనాల ప్రక్రియ అయితే కాస్త ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అయితే నిన్న రాత్రి 11 గంటల తర్వాత పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే తరలి వస్తుండడంతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా దాదాపు 40 క్రేన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా నిమజ్జనాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం ఒక్కొక్క క్రేన్ దగ్గర ఒక్కొక్క విగ్రహం నిమజ్జనం చేయడానికి దాదాపు 5 నుంచి 10 నిమిషాల సమయం అయితే పడుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున భారీ విగ్రహాలు అయితే ఈ సాగర తీరంలోకి వస్తూ ఉన్నాయి, తరలి వస్తూ ఉన్నాయి. మొత్తం అయితే నిన్న రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున జనసందోహం ఉండడంతో మాత్రం నెమ్మదిగా వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ మాత్రం నెమ్మదిగా కొనసాగింది. అదేవిధంగా పెద్ద విగ్రహాలు రావడంతో మధ్యలో అక్కడెక్కడ కాస్త విద్యుత్ వైర్లు తగలడంతో కూడా కాస్త ఆలస్యమైందన్నట్టు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ముషీరాబాద్, అదేవిధంగా బషీరాబాద్ అసెంబ్లీ నుండి వచ్చే విగ్రహాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో కూడా ఒక్కసారిగా అన్ని విగ్రహాలన్నీ ఒకేసారి తరలి రావడంతో కూడా ఆలస్యమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూడవచ్చు. తెలుగులో ప్రయోగం మాత్రం భారీగా విగ్రహాలు అయితే తరలి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా వాటి యొక్క సైజును బట్టి కూడా పోలీసులు ఎటు సైడ్ పంపాలని డిసైడ్ చేసి పంపిస్తూ ఉన్నారు. మొత్తం 18 ఫీట్ల కంటే ఎక్కువగా ఉన్న గణనాథులన్నిటి కూడా ట్యాంక్ బండ్ వైపు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా 18 ఫీట్ల కంటే తక్కువ 14 ఫీట్లలోపు ఉన్న విగ్రహాలన్నిటి కూడా ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే నిన్నటితో పోలిస్తే మాత్రం ఈరోజు పెద్ద సంఖ్యలో మాత్రం వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏదైతే మరీ విగ్రహాలు ఎక్కువైతే సాయంత్రం వరకు కూడా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉంది. పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఒక్కొక్క వాహనాన్ని నెమ్మదిగా అటు సాగర తీరం వైపు అయితే పంపిస్తూ ఉన్నారు. ఏదైతే నిమజ్జనం తర్వాత చేసిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత మాత్రం ఇక్కడే రివర్స్ తీసుకుని తెలుగు ఫ్లైఓవర్ మీదుగా కింది నుంచి కూడా ఆ వాహనాలను అయితే తరలిస్తూ ఉన్నారు. మొత్తం ఈ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి పెద్ద లారీలను కూడా అనుమతించడం లేదని ఇప్పటికే ప్రస్తుతం నిన్నటి నుంచి కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అదే ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే భారీ శోభాయాత్ర జరిగిన ప్రాంతం, ముఖ్యంగా బాలాపూర్ నుంచి అదేవిధంగా హుస్సేన్ సాగర్ వైపు శోభాయాత్ర జరిగిన ఆ ప్రాంతం 13 కిలోమీటర్ల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అయితే నిన్న ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రసాదాల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో వాటర్ పంపిణీ, అదేవిధంగా వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో ప్రసాదాల పంపిణీ జరిగింది. అయితే ఆ ప్రసాదాల పంపిణీ జరిగిన సమయంలో మాత్రం పెద్ద ఎత్తున చెత్త అనేది ప్లేట్లు, అదేవిధంగా ఆకులు మొత్తం కూడా ఆ రోడ్డు పరిసర ప్రాంతాల్లో మొత్తం పడవేసి ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు 3 విడతలుగా పనిచేస్తూ దాదాపు 14,000 మంది అయితే ఎప్పటికప్పుడు రోడ్లపైన ఎలాంటి చెత్త ఉండకుండా అయితే మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మాత్రం అయితే చెత్త అయితే పడుతుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం చెత్తనైతే తొలగింపు పనులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం వాహనాల సందడే కనిపిస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే నిన్న సాయంత్రం వరకు కూడా మొత్తం 11 రోజుల పాటు అయితే గ్రేటర్ వ్యాప్తంగా 2,40,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగినట్టు మనకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా మరొక 50,000కు పైగా విగ్రహాలు చిన్నవి పెద్దవి తేడా లేకుండా నిమజ్జనం అయినట్టయితే తెలుస్తూ ఉంది. మొత్తం మీద 3 లక్షలకు పైగా ఇప్పటివరకు అయితే 3 లక్షలకు పైగా వినాయక విగ్రహాలు మొత్తం గ్రేటర్ పరిధిలో ఏదైతే పెద్ద చెరువులు హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, కుకట్పల్లి, ఐడియల్, సపీల్గూడ చెరువులు నిమజ్జనం చేశారు. దాదాపు ఈ 4 చెరువులతో పాటు ఇంకా మొత్తం 250కి పైగా చిన్న చెరువులు, అదేవిధంగా 74 కృత్రిమ బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో కూడా మొత్తం కలిపి కూడా 3 లక్షలకు పైగా వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనాలు జరిగాయి. మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో, ఇప్పటికీ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది. మొత్తం కేవలం పోలీసు డైరెక్షన్లోనే వస్తున్న లారీలు మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా ఎటువైపు తరలించాలి అనే వాళ్ళు ముందుగానే ఇక్కడ తిరుపతి ఫ్లైఓవర్ దగ్గర వారిని విగ్రహం యొక్క ఎత్తును అంచనా వేసి మాత్రం ఎటువైపు పంపించాలో అటువైపు పంపిస్తూ ఉన్నారు. మొత్తం 40 క్రేన్లలో కూడా ఈ నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపు ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎంజే మార్కెట్, చార్మినార్ పరిసర ప్రాంతంలో రాత్రి 1 నుంచి 2 గంటల వరకు కూడా అక్కడ శోభాయాత్ర సాగింది. అక్కడే విగ్రహాలు లేట్ కావడంతో కూడా ఈరోజు
ఇంకా ఇప్పటికీ విగ్రహాలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమీర్పేట్, పంజాగుట్ట లాంటి ప్రాంతాల నుండి కూడా విగ్రహాలు వస్తూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద దాదాపు 3 లక్షలకు పైగా విగ్రహాలు అయితే నిమజ్జనాలు జరిగాయి. మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు కూడా మరొక 20 నుంచి 30 వేల విగ్రహాల వరకు కూడా నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నిమజ్జనాల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా సివి ఆనంద్ సిపి ఒక ప్రకటన అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి కూడా అయితే ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే మాత్రం అయితే ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం అయితే ఈరోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే గతంలో మొన్న విధించిన ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని బట్టి కూడా ఒకవేళ ఆంక్షలు మారే అవకాశం ఉంది. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున జనసందోహం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భారీ వినాయక విగ్రహాలు తరలి వస్తున్నాయి కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా కొంత పొడిగింపు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎట్టి పరిస్థితి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పుడు వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అక్కడక్కడ వాటర్ ప్యాకెట్ల పంపిణీ కూడా జలమండలి చేపట్టింది. మొత్తం అయితే 11 రోజుల పాటు ఇక్కడ వినాయక మండపాలకు మొత్తం కూడా ఉచిత విద్యుత్ పంపిణీ చేసింది. అదేవిధంగా ఏ వినాయక మండపం దగ్గర అయితే అన్నదాన ప్రక్రియ చేసిరో అక్కడ మొత్తానికి కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జలమండలి ఆధ్వర్యంలో మొత్తం ఉచితంగా మంచినీటి సరఫరా అయితే చేశారు. దీనికి సంబంధించి 11 రోజుల పాటు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ వినాయక ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి. ఇది నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున సాగర తీరంలోకి అయితే విగ్రహాలు అయితే తరలి వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా చూడొచ్చు, మనం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా దారి పొడవునా కూడా భారీ విగ్రహాలు అయితే ఇంకా బారులు తీరు అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా, అదేవిధంగా వెనకాల అసెంబ్లీ నుంచి వచ్చే విగ్రహాలు, అదేవిధంగా బషీర్బాగ్ నుంచి వచ్చే విగ్రహాలు అన్నిటి కూడా పెద్ద ఎత్తున మనకు దారి పొడవునా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఈ విగ్రహాలు చూస్తే మాత్రం మరి ఇంకా సాయంత్రం వరకు పట్టే అవకాశం ఉందని కూడా మనం అంచనా వేయచ్చు. ఒక్కొక్క విగ్రహానికి 5 నుంచి నిమజ్జనం చేయడానికి 5 నుంచి 10 నిమిషాల సమయం పడతా ఉంది. అదేవిధంగా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నారో అక్కడే కూడా లోపల సాగర్ తీరంలో కూడా దాదాపు 10 నుంచి 10 బోట్లు కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా 200 మంది గజయితగాళ్ళు ఉన్నారు. ఎంబడే సాగర్లో ఉన్నటువంటి జేసీబీల సాయంతో కూడా ఎంబడే చేసిన వినాయకులన్నిటి కూడా ఎంబడే తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా విగ్రహాలు ఇంకా రావాల్సి ఉంది, ఇంకా చాలా విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పరిస్థితి పర్యవేక్షణ వస్తాను. అయితే మొత్తం డ్రోన్ల సహాయంతో కూడా ఇక్కడ ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా కమిషనరేట్ నుంచి కూడా సివి ఆనంద్ మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈరోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. శీల, ఇప్పటి వరకు ఎన్ని వినాయకులనే నిమజ్జనం చేయడం జరిగింది సాయంత్రం వరకు అని చెప్తున్నారు కదా. సో పోలీసులు వాళ్లకు టైమింగ్స్ కేటాయించడం జరిగిందా? సో ఈరోజు సండే కాబట్టి కొంచెం రద్దీ కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఇప్పుడు క్లియర్ అయిపోవాలి అని చెప్పేసి నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదే కంటిన్యూ అవుతుందా? ఈరోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుందా నిమజ్జనోత్సవం? ముందుగా అనుకున్న ప్రకారం అయితే దాదాపు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల వరకే మొత్తం నిమజ్జన ప్రక్రియ మొత్తం క్లోజ్ చేయాలని కూడా భావించారు. అయితే నిన్న రాత్రి ఏదైతే చార్మినార్ అదేవిధంగా ఎంజిఎం మార్కెట్ దగ్గర మాత్రం భారీగా వినాయక విగ్రహాలు మోహరించి ఉన్నాయి. అవి ఇక్కడికి ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లోకి రావడానికి చాలా సమయం పట్టింది. దాని కారణంగానే ఇక్కడ ప్రస్తుతం అయితే నిమజ్జన ప్రక్రియ కాస్త నిన్న ఆలస్యమైంది. ఏదైతే నిన్న ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ విగ్రహాలు నిమజ్జనం తర్వాత మాత్రం పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే తరలి రాలేదు. రాత్రి 10 గంటల వరకు కూడా ఒక్కొక్కటిగా తరలి వచ్చాయి. ఏదైతే రాత్రి 10 తర్వాత మాత్రం పెద్ద ఎత్తున విగ్రహాలు తరలి రావడంతో నిమజ్జన ప్రక్రియ అయితే కాస్త ఆలస్యమైంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం దాదాపు 3 లక్షలకు పైగా విగ్రహాలు అయితే నిమజ్జనం జరిగాయి. కేవలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనూ 50,000కు పైగా నిమజ్జనాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 20 నుంచి 30,000కు పైగా వినాయక నిమజ్జనాలు అయితే హుస్సేన్ సాగర్లో జరిగాయి. మిగతా చెరువుల్లో అయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మిగతా చెరువుల్లో కూడా నిమజ్జనం కొనసాగుతూ ఉంది. అయితే కుక్కట్పల్లి ఐడియల్ చెరువులో కూడా భారీ ఎత్తున విగ్రహాలు అయితే నిమజ్జనం జరుగుతున్నాయి. ప్రస్తుతం కూడా అక్కడ కూడా నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఏదైతే ఈరోజు మధ్యాహ్నం వరకు పూర్తి కావాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసేప్పటికీ నిన్న రాత్రి కూడా కొంచెం ఆలస్యంగా బయలుదేరడంతో కూడా ఆలస్యమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 3 లక్షలకు పైగా వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనాలు జరిగాయి. మరిన్ని 20 నుంచి 30,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం మనం చూడొచ్చు క్లియర్గా. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు బారులు తీరు ఉన్నాయి. భారీ గణనాథులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే 4 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా సంజీవ పార్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బేబీ పార్క్స్ దగ్గర నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా 18 ఫీట్లకు పైగా ఉన్న విగ్రహాలన్నింటి ట్యాంక్బండ్ పార్క్స్ ప్రాంతాల్లో ఒక 12 క్రేన్లను ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద భారీ విగ్రహాలను అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇంకా ముషీరాబాద్, రామ్నగర్, అదేవిధంగా బషీర్బాగ్, హిమాయత్ నగర్ నుంచి వచ్చే భారీ విగ్రహాలు కూడా ఇట్లా ఫ్లైఓవర్ వెనకాల నుంచి వస్తూ ఉన్నాయి. వాటిని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు.
పెద్ద ఎత్తున భారీ విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని నిమజ్జనం చేయాలంటే దాదాపు ఒక్కో విగ్రహానికి 5 నుంచి 10 నిమిషాలు మనం కేటాయించినా కూడా దాదాపు మధ్యాహ్నం దాటి సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం సాగర పరిసర ప్రాంతాల్లోనే 3000కు పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూస్తున్నారు. అయితే ఒక ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఆదివారం అయినప్పటికీ కాస్త ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిన్న విధించిన ఆంక్షలనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున లారీలు అయితే తరలి వస్తూ ఉన్నాయి కాబట్టి లారీలు ఏదైతే నిమజ్జనం అయిపోయిన తర్వాత వాటికి కూడా ఒక ప్రత్యేక రూట్ కేటాయించారు. ఆ రూట్లోనే వెళ్ళాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వచ్చిపోయే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అయితే పోలీసులు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు క్షేత్రస్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే మాత్రం మధ్యాహ్నం 1:30 ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే మధ్యాహ్నం 1:30 వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే నిమజ్జనాల ప్రక్రియ కాస్త ఆలస్యంగా ఉండడంతో వాటిని ట్రాఫిక్ ఆంక్షలను మరింత పొడిగింపు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద సాయంత్రం వరకు అయితే ఈ నిమజ్జనాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారా? చాలా వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిన్నంతా కూడా ప్రజలు రద్దీ, అలాగే వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించిన రద్దీ ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా చెదారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి క్లీన్ చేయడానికి. అండ్ దట్టు రేపటి నుంచి మండే అందరూ ఆఫీసెస్కు కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ రూట్ అంతా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు విధించారో అది రేపు మార్నింగ్ వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉందా? అయితే 14,000 మంది 3 విడతల్లో జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు అయితే పనిచేస్తూ ఉన్నారు. ఈ 14,388 మంది కూడా ఎప్పటికప్పుడు ఈ చెత్త తొలగింపు కార్యక్రమం అయితే నిర్విరామంగా కృషి చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కార్మికులు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే నిర్విరామంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు మన క్లియర్గా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ వర్క్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అయితే ఇది ట్యాంక్ బండ్ ప్రధాన రహదారి, ఇక్కడ ఎలాంటి ప్రసాద పంపిణీ కార్యక్రమం అయితే లేదు. మనం ముఖ్యంగా బషీర్బాగ్, అదేవిధంగా అటు చార్మినార్, చంద్రయాన్ గుట్ట, అదేవిధంగా ఈ మన ఏదైతే ఎంజే మార్కెట్ దగ్గర మాత్రం పెద్ద ఎత్తున ప్రసాదాల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. దాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ పడేసినటువంటి ప్లేట్లు కావచ్చు, దానికి సంబంధించి ఆ ప్రసాదాలకు సంబంధించి ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగింది కాబట్టి ఆ తర్వాత జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఎక్కడెక్కడైతే చెత్త ఉందో మొత్తం కూడా సేకరించే పనిలో అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా ఈ జిహెచ్ఎం దాదాపు 303 కిలోమీటర్ల వరకు కూడా ఈ వినాయక శోభాయాత్ర జరిగింది. మొత్తం థియేటర్ వ్యాప్తంగా కూడా 303 కిలోమీటర్ల పాటు శోభాయాత్ర జరిగింది. ప్రధాన శోభాయాత్ర మాత్రం 13 కిలోమీటర్ల పాటు సాగింది. కాబట్టి ఏ ప్రాంతాల్లో అయితే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ చెత్త ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా రేపు ఉదయం వరకు కూడా మొత్తం క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిమజ్జనాల విషయానికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున మాత్రం భారీ విగ్రహాలు తరలి వస్తుండడంతో ఈరోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ అరుణ్. నిన్నటి నుంచి ప్రారంభమైన ఎప్పుడైతే ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనోత్సవ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా నలుమూలల నుంచి ఎక్కడెక్కడైతే వివిధ ఆకృతుల్లో 11 రోజుల పాటు 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణనాథుడు శోభాయాత్ర స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం వరకు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో రద్దీ మామూలుగా లేదు. చాలా మంది, కొన్ని వేల మంది జనం చాలా ప్రదేశాల నుంచి కేవలం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి మాత్రమే తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. అయితే వెహికల్స్ పార్కింగ్ అన్నిటికీ కూడా ఎక్కడెక్కడ పార్కింగ్స్ కి స్లాట్స్ అలాట్ చేశారు. మెట్రో స్టేషన్స్ కింద ఉండే పార్కింగ్స్ కూడా అవైలబిలిటీ క్రియేట్ చేశారు. ఎందుకంటే వెహికల్స్ తో పాటు ట్యాంక్ బండ్ కి వచ్చినట్లయితే అక్కడ చూడడానికి వచ్చే జనాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కట్టడి చేయడం జరిగింది. చాలా మంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నిటి చూడడానికి, గణేష్ నిమజ్జనోత్సవాలు చూడడానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేవలం వాకింగ్ లోనే వచ్చేలాగా, అలాగే వెహికల్స్ అన్ని కూడా దారి మళ్లించడం జరిగింది. ఎందుకంటే నిమజ్జనోత్సవం జరిగే వాహనాలు అలాగే ప్రజలు ఒకవైపే వస్తే ప్రజలకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది అనే నేపథ్యంలో క్రేన్ నెంబర్ 4-5 దగ్గర ఎక్కువ నిన్న సాయంత్రం నిమజ్జనోత్సవాలు చేసే విగ్రహాల్ని అనుమతించలేదు. సో మనకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సైడ్ ని
ఉపయోగించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు రేపు మార్నింగ్ వరకు కూడా నిమజ్జనోత్సవాలు కంప్లీట్ అయిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.